గతమెంతో ఘనం అన్నట్టుగా వర్తమానం అంధకారం అన్నట్టుగా ఉంది తెలంగాణ పరిస్థితి. బుల్డోజర్ సర్కారు దెబ్బకు రాష్ట్రంలో రియల్ బిజినెస్ డమాలయ్యింది. హైడ్రా ముసుగులో కూల్చుడే పనిగా పెట్టుకోవడంతో సామాన్యులే కాదు పెద్ద కంపెనీలకు కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు. వసూళ్ల కోసం రేవంత్ ప్రభుత్వం ఓవర్ యాక్షన్ మితిమీరడంతో రాష్ట్ర భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతోంది. రిజిస్ట్రేషన్లు పడిపోయాయి, ఆదాయమంతా ఖతమైంది, బ్యాంకులు లోన్లు ఆపేశాయి, సగం వరకు కట్టిన ఇళ్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన వారంతా మా కొద్ది ఇళ్లు అంటూ డబ్బులు వాపస్ తీసుకుంటున్నారు. రియల్ ఎఫెక్ట్ తో దానికి అనుబంధంగా ఉండే రంగాలన్నీ కుప్పకూలిపోతున్నాయి. గతంలో హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ ఉండేది. హైదరాబాద్ అంటే దేశంలోనే బెస్ట్ డెస్టినేషన్ గా ఉండేది. ఇళ్లు, అపార్ట్మెంట్లు తీసుకునేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం ఉత్సాహం చూపించేవారు. కానీ హైడ్రా పుణ్యమా అని ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసింది. ఫలితంగా డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇళ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ డాకా అనలిటిక్స్ సంస్థ ప్రాప్క్విటీ దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలపై ఓ రిపోర్టును విడుదల చేసింది. దీని ప్రకారం 42% క్షీణతతో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా కుప్పకూలిందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. మూసీ సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్ల రూపాయలను బుక్కబెట్టేందుకు రేవంత్ సర్కార్ స్కెచ్ చేసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో బుల్డోజర్లను ఎక్కుపెట్టి భయానక వాతావరణాన్ని సృష్టించింది. దీంతో మూసీ ప్రభావిత ప్రాంతాల్లోనే కాదు, హైదరాబాద్లో ఎక్కడ ఇల్లు కొనాలన్నా కొనుగోలుదారులు వణికిపోతున్నారు. ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన వాళ్లు కూడా మాకొద్దు ఇల్లు అంటూ డబ్బులు వాపస్ తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం సగం కట్టిన నిర్మాణాలు చాలా ఉన్నాయి. వాటి భవిష్యత్ ఇప్పుడు అంధకారంలో పడింది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తామన్నా ఇళ్లు తీసుకోవడానికి జనం జంకుతున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద రేవంత్ అణుబాంబు వేశాడు.
రేవంత్ ప్రభుత్వం ఎంత అయోమయం గందరగోళంలో ఉందో, దానివల్ల తెలంగాణకు ఎంత నష్టం జరుగుతుందో తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి రిలీజ్ చేసిన చెరువుల రిపోర్టే నిదర్శనం. దాదాపు 15 పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, కమర్షియల్ కాంప్లెక్స్లు చెరువుల సమీపంలో ఉన్నాయట. వీటిని హైడ్రా ముట్టుకుంటే భవిష్యత్తులో హైదరాబాద్లో ఎవరు అపార్ట్మెంట్ కాదు కదా, కనీసం 100 గజాల ఇల్లు కూడా కొనడానికి ముందుకు రారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు. రియల్ ఎస్టేట్ ప్రభావం దాని అనుబంధంగా ఉండే అనేక రంగాలపై పడింది. నిర్మాణ రంగం పూర్తిగా చతికిలబడింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టుబడులకు వెనుకడుగు వేస్తున్నాయి. కంపెనీలు తరలిపోతుండటంతో ఉద్యోగాలు లేవు. రేవంత్ సర్కారు చేస్తున్న విధ్వంసకాండతో రాష్ట్రం మొత్తం తిరోగమనంలో ఉంది. కొత్తగా అభివృద్ధి లేకపోగా ఉన్న వాటిని కూలగొడుతున్న ఈ బుల్డోజర్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఈ సర్కారు తీరు మారకపోతే రాష్ట్ర భవిష్యత్తే అంధకారంలో పడే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరించారు.